హాయ్ అండి. ఈరోజు చక్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీటిని కొన్ని చోట్ల మురుకులు, కొన్ని చోట్ల మనుబులు అని కూడా పిలుస్తుంటారనమాట. మేమైతే చక్రాలని పిలుస్తాము. ముందుగా మినపప్పు అయితే ఫ్రై చేసుకొని బియ్యంలో కలిపి మరపట్టించాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా 1-2 స్పూన్లు వామ్ వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా పిండిలో పట్టే విధంగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దుకొచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట. నేనైతే 1.5 కిలో బియ్యానికి 1/2 కిలో అయితే మినపప్పు అయితే యూజ్ చేశాను. ఇంకా 1/2 కిలో కూడా వేసుకోవచ్చు 1.5 కిలో బియ్యానికి. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే 1.5 కిలో బియ్యానికి 1/2 కిలో అయితే మినపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. పిండిని ఈ విధంగా కలుపుకొని చక్రాలు చేసుకునే గిద్దలో పెట్టి వేడి ఆయిల్లో ఈ చక్రాలు ఒత్తుకుంటే మన చక్రాలు అయితే రెడీ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత దీన్ని ఉల్టా చేసేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. మంచిగా కరకరలాడుతూ గుల్లగా ఎంతో టేస్ట్గా ఉండే మినపప్పు బియ్యం చక్రాలు అయితే మనకి రెడీ అయిపోయాయి. మన వీడియోలు కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను సన్నవి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. 2 రకాలుగా చేసుకున్నాను అన్నమాట. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.